లెంటులోని 28వ దినము శనివారము. ఆదరణ లోయ. కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం. ప్రార్థన. మా యేసు ప్రభువా, నీవు శ్రమలలో ఆదరణ పొందినావు. నువ్వు శ్రమలలో పొందిన ఆదరణ మేము గ్రహింపలేకపోయినను గ్రహింపగలిగినంత మాకు అందించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. శ్రమకాల ధ్యానము. గత ప్రసంగములలో లోయ అను పాఠమును చదివితిని. అందు క్రీస్తు ప్రభు యొక్క శ్రమానుభావమును వివరింపబడిను. ఈ పాఠములో ప్రభువు ఆ గాఢాంధకారపు లోయలో ఎట్టి ఆదరణ పొందినది వివరించుదును. ఇదివరకు వివరించిన శ్రమల లోయలో ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నాను, మత్తయి 20వ అధ్యాయం 17వ వచనం అని ప్రభువు ప్రవచించినప్పటి నుండి లోయలో ప్రవేశించి లోయ చివరనున్న మరణము సమాధి వరకు వివరింపబడిను. లోయ మధ్య భాగంలో చిక్కు ప్రశ్నలు, దూషణలు, అవమానములు, శ్రమలు కలవు. ఇప్పుడు ధ్యానించేది శ్రమలు కాదు, అవమానము కాదు, శిక్షావిధి కాదు, శిలువ వేత కాదు. అయితే మన ధ్యానాంశం మరేది? ఆయనకు శ్రమలు ఆదరణ, అవమానములు ఆదరణ, శిక్షావిధిలో ఆదరణ కలదు. గనుక మన ధ్యానము ప్రభువు పొందిన ఆదరణ. మన శ్రమలలో కూడా మనకు ఆదరణ కావలెను. అందుచేత ఆయన మనకు ముందుగా తన శ్రమలో ఆదరణ పొందెను. లోయ పొడుగున ఎడమ ప్రక్క శ్రమలు, అవమానము, కొట్టుట, దూషించుట, సిలువ వేయట, చంపుట అని చీకటి గలదు. అయితే లోయ కుడి పక్కన ఆదరణ, ఆదరణ, ఆదరణ కలదు. మనము లోయలో పడి ఆయనతో వెళ్ళవలెను. శ్రమ అనుభవించుట కాదు, ఆయన పొందిన ఆదరణ కూడా పొందుటకు మనము వెళ్ళవలెను. యూదుల సభలో ప్రధాన యాజకుడు, ఒక మనుష్యుడు మన జనాంగము కొరకు చనిపోవటం మంచిదే అని చెప్పాను. ప్రధాన యాజకుడు అట్లనా? సన్హద్రీము సభలోనున్న ఆయన ప్రభువు మీద కుట్రాలోచన చేయు సభలోనున్న ఆయన అలాగూ అంటాడా? అది దేవుడే అనిపించెను. అదే ప్రభువునకు కలిగిన ఆదరణ. సభలో అందరూ నీకు వ్యతిరేకముగా మాట్లాడినను ఒక్కరు నీ పక్షముగా మంచి మాట మాట్లాడినా నీకు సంతోషము కదా. అలాగే ఆ సభలో అందరూ ప్రభువును తిట్టిరి గాని ఆ ప్రధాన యాజకుడు ఈ మంచి మాట అనెను. అందును బట్టి ప్రభువునకు ఆదరణ. లోయలో మరికొంత దూరము వెళ్ళగా ప్రభు యొక్క తీర్పు సమయంలో ఒక గొప్ప మాట వినబడినది. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, ఆయనను గూర్చి కలలో బాధపడితిని. మత్తయి 27వ అధ్యాయం 19వ వచనం. కోర్టులో క్రీస్తు పక్షముగా ఒక ఆదరణ మాట వచ్చెను. ఈ మాట అన్యురాలి దగ్గర నుండి వచ్చెను. మొదటి మాట స్వజనుల వద్ద నుండి, కయ్యప్ప నుండి వచ్చెను. కనుక ప్రభువునకు ఆదరణ. ఇంకా కొంత దూరము పోగా శిష్యులెవ్వరూ లేరు, అందరూ పారిపోయిరి. యోహాను ఒక్కడే ప్రభువును వెంబడించెను. శిష్యులందరూ ప్రభువునకు ఎడమైరి గాని యోహాను మాత్రము కనబడుచుండెను. ప్రభువునకు ఎంత సంతోషము, ఎంత ఆదరణ! యోహాను 19వ అధ్యాయం 26వ వచనం. అందుచేత అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ప్రభువు పలికెను. ఇలాగూ శ్రమలోని ఆదరణ పొందెను. ఆయనతో గెత్సేమనే తోట నుండి పంచాయతీ సభకు, అక్కడ నుండి గవర్నమెంట్ కోర్టుకు, కల్వరిగిరి రోడ్డు మీదకు, చివరకు శిలువ దగ్గరకు యోహాను వెళ్ళును. తన శ్రమలో ఆయనకు ఒక ప్రక్క తన నమ్మకమైన శిష్యుడు కనబడెను. ధైర్యము గల పేతురు ఎక్కడా? నేనా నేనా అని పలికి మిగతా శిష్యులు ఎక్కడా? యోహానును చూడగానే ప్రభువునకు ఆదరణ. ఇంటిలోని ఎవరైనా చనిపోయి దుఃఖములో ఉన్నప్పుడు బంధువులు కనపడిన ఎడల ఆదరణ కలుగును కదా. అలాగే ఈ యోహాను తోట దగ్గర నుండి తిన్నగా కల్వరిగిరి వరకు వచ్చెను. కనుక ప్రభువునకు ఆదరణ. యేసు వెంబడి వచ్చెను, నిలవబడి చూచుచుండెను, ఏమీ చేయలేడు. అట్టి శిష్యుడు ప్రభువు కంటపడెను గనుక ఆదరణ. ఇంకా లోయలో పడిపోగా గలిలయ నుండి వచ్చిన స్త్రీలు ప్రభువును చూచి రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచున్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. వారిని చూచి యేసు ప్రభువు ఏమనుకొనెను? నా దుఃఖంలో వారు పాలు పొందుచున్నారు, నన్ను చూచి జాలిపడుచున్నారు, మిగిలిన వారికైతే జాలి లేదు. ఇలాగూ ఆయనకు ఆదరణ కలిగి, అమ్మ, నా కొరకు కాదు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు దుఃఖించడని చెప్పాను. లోయ చివర ప్రభువునకు శత్రువును, గవర్నమెంట్ అధికారియు మరియు పట్టాలపు నాయకుడైన శతాధిపతి పలికిన మాట. నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. మార్కు సువార్త 15వ అధ్యాయం
39 అన్యులలో ఒకరు అట్లు పలుకుట ఎంత గొప్ప సంగతి! ఇది ఆయనకు శిక్షించే వారిలో ఒకరి నుండి వచ్చిన మాట. పిలాతు భార్య శిక్షించే వారిలో ఒకరు కాదు, గాని ఇతడు క్రీస్తును శిక్షించే వారిలో ఒకడు. ఎంత మార్పు అతనిలో లేని ఎడల ఇంత గొప్ప మాట అనగలడా? కుడివైపునున్న నేరస్తుడు ఇంకొకరిని గద్దించి ప్రభువుతో పలికిన మాటలు. లూకా సువార్త 23:10. ప్రభువా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని అన్నాడు. ప్రభువునకు ఎంత ఆదరణ! ఒక ప్రక్క ఆయనను దూషించుచుండగా ఇతడు ఆయనను భూషించుచున్నాడు. ప్రభువునకు కలిగిన ఆదరణను బట్టి నీవు నాతో కూడా పరదేశంలో నుందువని చెప్పాను. శిలువ మీద గొప్ప సాక్ష్యము, శిలువ మీద గొప్ప వాగ్దానము అనగా ఇతడు శిలువ మీద నుండి పలికిన సాక్ష్యము మరియు పటాల నాయకుడు క్రిందుండి పలికిన సాక్ష్యము ప్రభువునకు గొప్ప ఆదరణ. ఈ లోయ శ్రమల లోయ అయినప్పటికీ ఆదరణ గల లోయ. మన జీవితము శ్రమల లోయ అయినను అందులో ఆదరణ కూడా ఉండును. అవమానం ఉన్నను ఆదరణ కూడా ఉండును. వ్యాధి ఉన్నను ఆదరణ కలదు. ప్రభువునకు వ్యాధి కంటే గొప్ప వ్యాధి ఉన్నది, అనగా ఆయన శిరస్సు రక్తమయము, శరీరము రక్తమయము, చేతులు రక్తమయము, పాదములు రక్తమయము. జబ్బుల కంటే జబ్బు ఉన్నను అట్టి స్థితిలో కూడా ఆదరణ కలదు. జబ్బు జబ్బుగానే ఉన్నది కానీ ఆదరణ కూడా ఉన్నది. మన విషయంలో కూడా అలాగే ఉండును. యేసు ప్రభు శ్రమలు సహించినప్పుడు దేవుడిగా సహించలేదు, మనిషి వలె శ్రమపడెను, మనిషి వలె సహించను, మనిషి వలనే ఆదరణ పొందెను. ఈ లోయలో ప్రభువు పొందిన ఆదరణ సంగతులు ఇంకనూ గలవు గాని వివరించుటకు సమయం లేదు గనుక ఉదాహరించుచున్నాను. పేతురు ప్రభువును ఎరుగనని అబద్ధమాడెను, కానీ వెంటనే పశ్చాత్తాపపడెను. ప్రభువునకు ఆదరణ కలిగించు సంగతులలో ఇది ఒకటి. లూకా సువార్త 22:61-62. గెత్సేమనేలో ప్రభువు పొందిన ఆదరణ. లూకా సువార్త 22:43. ఇది దూతల వలన కలిగినది బలాధారణ. మీలో ఒకడు నన్ను అప్పగించునని ప్రభువు చెప్పగా శిష్యులు ప్రభువా నేనా అని అన్నారు. మార్కు సువార్త 14:19. ఇది కూడా ప్రభువునకు ఆదరణ. ఇంకా ఏమైనా ఒక ఆదరణ ప్రభువునకు కలదా? లేదు గాని ఉన్నది. ఏమిటి? లూకా సువార్త 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను చేర్చుకొనుము అని ఆదరణ లేనివారు అనగలరా? దేవా దేవా, నా చేయి ఎలా విడనాడితివి అన్న ప్రభువు నా ఆత్మను అందుకొనుము అని ఆదరణ లేనిది అనగలడా? క్రైస్తవ జీవితంలో ఇది చివరి ప్రార్థన. ఈ ప్రార్థన తర్వాత ఇంకా చేయవలసిన ప్రార్థనలు లేవు. లూథర్ గారు ప్రతి రాత్రి పరుండబోనప్పుడు చివరిలో ఈ ప్రార్థన చేయించేవాడు. దాని తర్వాత ఇంకా ప్రార్థన లేదు. పండుకొనుటయే మనము చివరి చేయ ప్రార్థన. ఆయన ప్రతిదినము చేసేవాడు. పరుండిన తర్వాత ఇంకా లేస్తామో లేవమో మనకు తెలియదు కనుక ఆ ప్రార్థన చేయవలను. యేసు ప్రభువు యొక్క చివరి ప్రార్థన మనకు కూడా అలవాటగునుగాక. ఆమెన్.